ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రీసెంట్ డేస్లో వచ్చిన న్యూస్, ఒక కూతురి పట్ల అసభ్యంగా సెక్షువల్ అబ్యూజ్ చేసినందుకు ఒక తండ్రి కువైట్ నుండి వచ్చి ఆ పాపకి వరుసకి తాతయ్య అయ్యే వ్యక్తిని చంపేయడం. అతను చెప్పింది ఏంటంటే తను రావడం జరిగింది, అతన్ని చంపడం జరిగింది. మళ్ళీ కువైట్ వెళ్ళిపోయి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. నేను మళ్ళీ వచ్చి మీకు లొంగిపోతాను పోలీస్ స్టేషన్లోని తానే ఒప్పుకున్నాడు, వాంగ్మూలం కూడా ఇచ్చాడు. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా, చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటాను. ఒక 11 ఏళ్ల పాప పట్ల అలా ప్రవర్తించినందుకు చంపడం ఏదైతే ఉందో మనం ఎలా చూడాలి? ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అతను నేను తండ్రిగా కరెక్టే చేశాను అని కూడా తను సమర్థించుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఆ పాప తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు అన్నది ఒక వాదన. ఇంకోవైపు తండ్రిగా తన ఉక్రోషాన్ని, బాధని ఈ విధంగా బయటపెట్టడం. అంటే మనం చట్టం మీద జనాలకి నమ్మకం లేదు అనుకోవాలా, లేకపోతే ఒక తండ్రిగా అతని వేదనని చూడాలా? అంటే ఒకవైపు మనము తండ్రి వేదన అన్నది చూడాలి, ఒకవైపు చూడాలి. కానీ అదే పరంగా మరి తల్లి కూడా పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద మారల్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్? అట్లీస్ట్ ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ పిలిపించి ఏంది కథ, ఏంటి ఒక మైనర్ బాలికని మీరు ఎట్లా అసభ్యంగా హింసిస్తారు, మాటలతోనూ కానీ చేష్టలతోనూ కానీ అని ఒక మందలింపు చర్య జరిగేది ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. ఎందుకంటే ఒక మైనర్ బాలికల పట్ల తండ్రికి కనుక ప్రేమ ఎక్కువ ఉంటే, అందులో అమ్మాయి కాబట్టి తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటే, దూరం ఉన్నాడు కాబట్టి తల్లి చెప్పే ఏదైతే సంఘర్షణ పాపకు జరుగుతుందో ఆ ఇన్సిడెంట్ని వర్ణించడంలో తను కరెక్ట్గా వర్ణించి ఉంటుంది. దానికి అక్కడి నుంచి రియాక్ట్ చేసుకొని వీడు ఇంత పని చేస్తాడా, నా బిడ్డనే అంటే తెలిసి నా బిడ్డని ఇంత అఘాయిత్యానికి తలబెడతాడా, దాన్ని అంత బాధ పెడతాడా, మనం ఏం చేసినాం అతను కానీ అనుకొని వచ్చి మళ్ళీ చంపి మళ్ళీ పోయి మళ్ళీ తనే చంపిండని ఒప్పుకోవడము. అంటే కొంతమందికి దాని మీద కామెంట్ పెట్టారు, హీ హాజ్ డన్ ఇట్ బెటర్ అని అంటారు. కొంతమందికి అంత ధైర్యం చేయలేరు కదా. ఎంతోమంది అమ్మాయిలని హింసించే వాళ్ళు ఉన్నారు, మానసికంగా హింసించే వాళ్ళు, శారీరకంగా హింసించే వాళ్ళు ఉన్నారు, ఫోన్లో హింసించే వాళ్ళు ఉన్నారు. మరి అంత పెద్ద స్టెప్ చాలామంది తల్లిదండ్రులు తీసుకోలేరు. అతను కువైట్లో కాబట్టి అక్కడున్న రూల్ ఏం చెప్తుంది, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. ఇక్కడ మనం ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం తరచుగా వింటాం, జనాల ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే మనకు కూడా కువైట్ లాంటి చట్టాలు రావాలి, ఒక ఆడపిల్ల మీద రేపు కానీ ఇలాంటి భయంకరమైన దాడులు జరిగినప్పుడు మనకి ఆ చట్టాలు రావాలి అని అందరూ అనే మాట అది. సో అతను మనలో నిజం చేసినట్టున్నాడు. అది మనకు లేవన్నది లేవు కదండి, మనకు ఉన్నాయి కదా, అంతగా భయంకరంగానే ఉన్నాయి. మన చట్టాలు ఏం భయంకరంగా లేవు, మనం ఎక్స్ప్రెసింగ్ మనం సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకుంటలేము. ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఆ స్టేట్మెంట్లో ఏ విధంగానైతే వచ్చిందో, తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు చట్ట ప్రకారము వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ చేసినా పర్వాలేదు, ఒక ఎఫ్ఐఆర్ చేసి ఉంటే తల్లి ఇంతగానో మనోవేదన గురయ్యేది కాదు కదా. పోక్సో యాక్ట్ కింద చేసి ఒక లేడీ కానిస్టేబుల్తోనైనా లేడీ ఆఫీసర్తోని అతనితో మాట్లాడించి అక్కడ కనుక కన్వర్జేషన్ ఉండేది ఉంటే మన చట్టం పట్ల మనం ఎందుకు బలహీనత పడతాము? దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అది మన చట్టాన్ని మనం ఎప్పుడు చులకనగా చూడొద్దండి. దేర్ ఆర్ లాస్ విచ్ క్యాన్ బి పనిష్డ్. మీరు చాలా అంటే పోక్సో యాక్ట్ కింద చాలా మందికి పనిష్మెంట్స్ అయినాయి, లైఫ్ పనిష్మెంట్స్ అయినాయి, జీవితకాల శిక్షలు పడ్డాయి. చిన్న అమ్మాయిలని ఏడిపించిందని కానీ, అమ్మాయిలని నరకయాతన పెట్టినా కానీ, అమ్మాయిలతో కంట్లతో చూసి సైగలు చేసి ఆమెని సెక్షువల్ అబ్యూస్ కింద తీసుకున్నా కానీ చాలా పనిష్మెంట్స్ పడ్డాయి. చాలా కఠినంగా ఉంది. ఎవరు దాన్ని అంటే తక్కువ అంచనా వేయద్దు. అతను వచ్చి చంపిండు అని అంటే మన చట్ట బలహీనతను చూడలేదు, ఆ వ్యక్తి తన బిడ్డ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన అతనికి నచ్చలేదు.
తండ్రిగా చూడాలి ఆయన్ని. తండ్రిగానే చూడాలి. మన చట్ట బలహీనతను బట్టి అతను వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిని ఇక్కడ పెట్టి 11 సంవత్సరాలు కని పెంచినప్పుడు సమస్య ఎదురు కాలేదు మన చట్టంతో. తల్లి పోయినా అక్కడ కేసు పెట్టలేదు అన్నది కూడా అతను తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే నేను బ్రతికుండగా నా బిడ్డని అతను ఇంత ఆందోళనకి ఎందుకు గురి చేస్తున్నాడు, నేనేంటి అసలు, నా పవర్ ఏంది, నేనేంది అనేది చూపించుకోవాలన్న ఉద్దేశంతో చూపించుకున్నాడు తప్ప ఒక తండ్రికి ఉన్న ఆవేదనను అక్కడ వ్యక్తపరిచాడు. సో నెక్స్ట్ కూడా ఎవరైనా సరే అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలనంటే ఒక భయం అనేది ఉండాలని, అమ్మాయిలని తిరగనీయకుండా మంచిగా తయారైతే దీన్ని అనుభవించాలి, దీన్ని ఎట్లా చేసి లొంగ తీసుకోవాలన్న ఆ కంటి చూపులలో ఉన్న ఆ భయంకరమైన ఉద్దేశాన్ని మనము గమనించాలి. ప్రతి అమ్మాయి కూడా ఏ వ్యక్తి అయితే తనని లొంగ తీసుకోవడానికి ప్రవర్తించిన ప్రవర్తనని తల్లిదండ్రులకు చెప్పాలి, పోలీస్కి ఫోన్ చేయాలి, 100 డైల్కి చేయాలి. ఈ పలానా దారులలో నాకు ఈ వ్యక్తి నన్ను ఇలా చూస్తున్నాడు, 100 డైల్ చేసి ఆపేయండి. ఆ 100 డైల్కి యుల్ గెట్ ద మెసేజ్, యూ కాల్డ్ ఆన్ దిస్ డేట్. ఒక ఐడి నెంబర్ ఇస్తారు, ఆ ఐడి నెంబర్ నుంచి కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు నాది ఏంటిది, నాకు నా స్టేటస్ ఏం చేసిండ్రు అని. అది ప్రతి అమ్మాయి ఒక్కరోజు కనుక తలుచుకుంటే అమ్మాయిలకి హింసపడ్డ రోజుని ఒక రోజు మార్చేతికే తీసుకోండి, ఎంతమంది అమ్మాయిలకి ఎన్ని అఘాయిత్యాలు జరిగింది ఒక నంబర్ పెట్టి మనం కాల్ ఆఫ్ చేస్తే ఎన్ని కేసెస్ వస్తాయి చూడండి. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్. అమ్మాయిలు ఏంటంటే రెప్యుటేషన్ డ్యామేజ్ కాకుండా ప్రజలలో కానీ సమాజంలో కానీ అమ్మాయిని తొక్కిసలాట గురి చేస్తారు, అమ్మాయిని అభ్యంతరకరంగా చూస్తారు, దీన్ని క్యారెక్టర్ని నాశనం చేస్తారు. నువ్వు ఎన్ని పనులు చేయి, ఎంత చేసినా కానీ నిన్ను డౌన్ఫాల్ చేయడానికే చూస్తారు. మామూలుగానైనా కానీ డౌన్ఫాల్ చేస్తారు, కానీ అమ్మాయి అనగానే ఇంకెక్కువ చేస్తారు, అంటే డబుల్ ద టైం. ఇప్పుడు మేల్ అండ్ మేల్కి ఉన్న కొట్లాటకి ఫిమేల్ మేల్కి ఉన్న కొట్లాటకి ఫిమేల్కి ఉన్న కొట్లాటలో ఎంత డ్యామేజ్ అవుతుందో చూడండి. కాబట్టి అమ్మాయికి ఏదన్నా చెప్పాలన్నా అక్రమ సంబంధాలు అంటగట్టడము, దానివల్ల ఆమె మైనర్ అయినా కానీ ఆమెకు అక్రమ సంబంధాలు పెడతారు, మేజర్ అయినా అక్రమ సంబంధాలు, భార్య అయినా అక్రమ సంబంధాలు పెడతారు. ఆమె ఇంట్లో ఉన్న అక్రమ సంబంధాలు, బయట ఉన్న అక్రమ సంబంధాలు, బయట పనిచేసిన అక్రమ సంబంధాలు, లేని దగ్గర కూడా చూపించడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే బ్యాక్ అండ్ బ్యాక్గా విమెన్ ఎంపవర్మెంట్ ఒక దిక్కు చూపిస్తూనే బ్యాక్ అండ్ బ్యాక్గా మహిళల ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు. అది గమనించాలి, ప్రతి మహిళ గమనించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెర్ ఏజ్. చిన్న పాప కానుంచి పెద్ద పాప వరకు గుర్తించాలి, నా వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, దీన్ని నేను అరికట్టడానికి ప్రతి నిమిషము ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆపేది ఏం లేదండి, సర్వైవల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సర్వైవల్లో మన బలహీనతను మనము జాగ్రత్తగా చూసుకొని మన బలహీనత మనకు ఆసర కావద్దు. అమ్మో ఈమె తల్లి కంటే భయం, తండ్రి కంటే భయం, లేకుంటే ఏదన్నా అంటే బ్లాక్మెయిల్ చేస్తే ఇది భయపడుతుంది కాబట్టి దీన్ని బ్లాక్మెయిల్ చేద్దాం, చుట్టాలల్లో మొత్తము ఫోకస్ చేసేద్దాం, దీని క్యారెక్టర్ వేస్ట్ అని, లేకుంటే ఈ ఇంట్లో ఈ తండ్రి వేస్ట్ అండి, తల్లి వేస్ట్ అని, ఈమె అంటే షీఈ్ ఓవరాల్ వేస్ట్ క్యాండిడేట్, ఈమెని ఎవరు మర్యాద ఇయ్యద్దు, అప్పుడు అది కావాల్సుకొని కూడా సూసైడ్ చేసుకుంటుంది. అలాంటి క్యారెక్టర్స్ కూడా బయట ఉన్నారు. కేవలం వాళ్ళకి ఏం పని ఉండదు, ఓన్లీ అమ్మాయిల టార్గెట్. వాడు పొద్దున్న లేస్తే ఆమె ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, ఏం వర్క్ చేస్తుంది, ఏ డ్రెస్ వేసుకున్నది, ఏ బండి మీద కూర్చున్నది, ఏ ఫోన్లు వాడుతున్నది, ఏ నంబర్స్ ఉన్నది, వీడు ఎన్ని నంబర్స్తో ఆమెకు ఫోన్ చేస్తున్నాడు, ఇవన్నీ మన ట్రాక్ రికార్డు ఉంటుంది. ఆమె ఎక్కడికి పోతే అక్కడ ఒక ఫోటో తీస్తాడు, ఈయన దగ్గర పెట్టుకుంటాడు. ఆమె ఏడైనా పోయంగానే ఇగో నువ్వు ఇక్కడ పోయినావు కదా అంటాడు. అంటే ఏంటి, నేను వెళ్ళిన దగ్గర ఈ ఫోటో పంపించిండు అంటే నన్ను అబ్జర్వేషన్ చేస్తుండే, అదేంటిది అంటే ఆమె అస్తిత్వాన్ని ఆమె షీ విల్ బి ట్రైన్ టు క్యాలిక్యులేట్ హర్ సెల్ఫ్. అక్కడ డిప్రెషన్ అయింది అనుకోండి, అక్కడ స్ట్రెస్గా ఫీల్ అయింది, అక్కడ చెప్పుకోలేంది అనుకోండి, ఆమె షీ విల్ కమిట్ సూసైడ్. అక్కడ ధైర్యం చేసి అరే వీడు నన్ను ఫాలో చేసి నేను చలో బై 100 డైల్ చేస్తా, నేను చలో నేను షీ టీమ్కి చెప్పేస్తా, చెప్పండి అయిపోతుంది, అక్కడికి ఆమె సమస్య. రీసెంట్గా మనం ఇలాంటి ఒక కేసు చేసాం మనం నా లీగల్ టాక్ షోలో. ఒక ఎవరో కాదు, సొంత భర్తే ఆమె నుండి విడాకులు తీసుకోవడం కోసం ఆమెకు ఒకరిని పెట్టి ట్రాప్ చేసి ఆమెని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఏకంగా అడల్టరీ కింద డైవర్స్ తీసుకోవాలని ప్లాన్ చేశాడు.
సో మీరు అన్నట్టుగా ఒక అమ్మాయిని ఎక్కడైతే వేధించాలి డౌన్ఫాల్ చేయాలంటే ఫస్ట్ పట్టుకునేది క్యారెక్టర్ ఎస్ ఎక్కడైనా అండి ఏ వ్యక్తి అయినా ఫోన్లు 2 సార్లు 3ఓసారికి ఎక్కువ చేస్తుంటే అన్నోన్ పర్సన్ నీకు తెలియదు అయినా ఇంట్రడక్షన్ చేసుకొని నీకు ఫోన్ చేస్తుంటే డెఫినెట్గా వీ షుడ్ గో ఫర్ కేస్. ఇప్పుడు మనం ఈ చిన్న బాలిక కేసు గురించి మాట్లాడుతున్నాం కదా, సో వీళ్ళని ఏ సందర్భాల్లో పోక్సో కేసు పెట్టొచ్చు, ఎట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి సిచ్యువేషన్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ పోలీసులు కానీ ఎవరు కానీ సంబంధిత అధికారులు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే పై అధికారికి చేయాలి? పై అధికారికి ఇదే ఫైల్ ని తీసుకొని పై పోస్ట్ చేయండి. యూ డోంట్ గో టు ఎనీ ఆఫీస్, రిజిస్టర్ పోస్ట్ చేయండి ఎక్కడైనా. నేను ఎవరికి చెప్తున్నా, ఎందుకంటే చాలా మంది ఏంటంటే పోక్సో యాక్ట్ కానీ లేకుంటే ఏదైనా అమ్మాయిల పైన జరిగిన ఎవరిపైన అగత్యాలు జరిగితే తిరిగి వేసారిపోయి ఇంకా దాని మీద చట్టం పట్ల ఒక అసహ్యత అన్నది ప్రకటిస్తున్నారు. నేను అది వద్దంటున్నా. యు గో ఒక చిన్న కాగితం మీద రాసే ఈ పలానా ఆఫీసర్ నాకు ఏం చేయలేదు, లేదంటే పలానా కేసు నేను పెట్టదలుచుకున్నా, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, పోస్ట్ చేయండి. డీసీపీ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, పైన సిపిలు ఉన్నారు, పైన డీజీపీ ఉన్నారు, డీజీపీ ఆఫీస్ కి డైరెక్ట్ అయ్యొచ్చు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఎవిడెన్స్ కూడా ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది. 3 లెటర్స్ ఒకే కాపీని 3 letters గా చేసి విభజించి జిరాక్స్ కాపీస్ పెట్టి హ్యూమన్ రైట్స్ కి ఒకటి వేయండి, హ్యూమన్ రైట్ కమిషన్ కి వేయండి. మనకి ఇక్కడ నాంపల్లిలో ఉంది హ్యూమన్ రైట్ టు ద చైర్మన్ ఆర్ సెక్రటరీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ వేయండి, వెళ్ళిపోతుంది. వాళ్ళు దే విల్ రిప్లై, దే విల్ ఆస్క్ ద పోలీస్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్. ఎందుకు మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్న ముందు మీరు అన్ని విధాలుగా ఒక ప్రయత్నం అన్నది చెయ్యాలి. అది చేస్తే ఎందుకు చెయ్యరు? నీ దగ్గర కరెక్ట్గా క్రిమినల్ కేసు అట్రాక్ట్ అయ్యే ఎవిడెన్స్ ఉంది, పొజిషన్ ఉంది, నీకు అంతే, నువ్వు ఆర్ ద విక్టిమ్, నిన్ను బాధితుడు చేసిన వ్యక్తి మీద నువ్వు ప్రతి కేసు వేసుకోవచ్చు. నువ్వు ఏడవలసిన అంత అవసరం లేదు. ఇప్పుడు ఇది సామాన్యులకి అవగాహన తెచ్చుకోవాల్సిన తప్పనిసరి. ఇప్పుడు అలా చేయకుంటే ఇప్పుడు చట్టాన్ని మనం ఎట్లా, ఇప్పుడు చట్టం ఎవరి కోసం ఉన్నది? ఒకటి వన్ లైన్లో చెప్పేది నేను, చట్టము బాధితుల కోసం ఉన్నది, న్యాయం చెయ్యడానికే చట్టం ఉంది. బాధితుడు కాని వ్యక్తి బాధితుడి పైన వచ్చి చట్టంలో కేసేసుకుంటున్నాడు. ఆయనది ముందైతుంది, నీది వెనకైతుంది. ఎందుకు? బాధితుడు ముందు భయపడతాడు, చట్టం దగ్గరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతాడు, ఏమి ఇవ్వాలనో తెలియదు, ఎవరికి ఇవ్వాలనో తెలియదు, నా మీద ఈ అఘాయిత్యమైందని ఆలోచించడానికి 1 గంట సేపు టైం తీసుకుంటే ఎవరైతే మనల్ని బాధితుడి కింద చేసి మనల్ని భయపెట్టిస్తారో, మనల్ని వంచన చేయడానికి గుర్తు చేస్తాడో అతను వెళ్ళి ముందు పెడుతున్నాడు. ఎందుకు? హీఈస్ ఆన్ అ టాప్. కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం ఛాన్స్ ఇవ్వకుండా మనమే ముందు వెళ్ళి పిటిషన్, లెట్ హిమ్ గివ్ ద పిటిషన్, మనదైతే ముందు ఉంటుంది కదా. అందుకనే అమ్మాయిల పట్ల ఎవరు ఏది చేసినా డూ టు 100 డయల్. నీకు ఐడి ఉంటుంది, ఈ ఐడి ప్రకారం నేను ఆ రోజు ఫోన్ చేస్తే వీళ్ళు ఇంత రెస్పాన్స్ ఇవ్వలేదు, చెయ్యి రాయి. ఎందుకు చెయ్యారండి? వాళ్ళు చేస్తారు. చేయాలంటే కూడా నీకు సక్రమంగా నువ్వు మంచిగా రిప్రజెంటేషన్ షుడ్ బి గుడ్. మన రిప్రజెంటేషన్ మన రాతలో ఎంతైతే ఉంటుందో, ఇంతే మ్యాటర్ అయితే ఇంతే మ్యాటర్ రాయండి. అనవసరమైన మ్యాటర్ పెద్దగా రాసి 2-3 పేజీలు రాసి అవసరం లేదు. ఈ రోజు చేసిన సంఘటన ఈ రోజుకే రాయండి, అంతే. కాఫీ తాగితే నన్ను కొట్టిండు, కాఫీ తాగితే నన్ను కొట్టిండనే రాయండి. నన్ను చూసిండు అసలు లేని సంఘటన కూడా నువ్వు పెట్టినావు అనుకో, నువ్వు చెప్పేటప్పుడు నీకు సరిగ్గా నీకు కోఇన్సిడెంట్ కావు. సో మనం ఈ ఎఫ్ఐఆర్ కూడా మీద ఒక ఇంటర్వ్యూ చేయాలి మేడం, ఎందుకంటే ఎఫ్ఐఆర్ రైటింగ్ మీద చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో తప్పకుండా దాని మీద కూడా ఒకటి చేద్దాం. సో మీరు అన్నట్టుగా సామాన్య జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చట్టం మీద అవగాహన చాలా అవసరం. మీలాంటి అడ్వకేట్ల మాటలు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. దీని ముందు అనుష్కకి నేను చాలా, అనుష గారు చాలా వెరీ గుడ్. ఎందుకంటే మేము కాలేజ్లో స్కూల్స్లలో క్యాంపింగ్ చేస్తున్నాము, వెళ్ళి చట్టం గురించి చెప్తున్నాం. ఇంతమందిని కవర్ చేయడం మా వల్ల కాదు, మీ వల్ల ఈరోజు మేము మీడియాకి కొంత చెప్పగలుగుతున్నాము. చట్టం పట్ల భయము, భక్తి ఉండాలి, గౌరవం అనేది మరీ ఉండాలి. అట్ ద సేమ్ టైం నమ్మకం కూడా రావాలి. నమ్మకం వస్తుంది, కొంచెం టైం పడుతుంది, బట్ చట్టం మీద నమ్మకం పెట్టుకుంటే దట్ విల్ బి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వర్డ్స్ మ్యామ్. థ్యాంక్ యూ.